బడ్జెట్ ఇవ్వరు, పదవులు ఇవ్వరు, అధికారం ఇవ్వరు. అన్ని చివరకు గ్రూప్ 1 లోపల రిజర్వేషన్ల లోపల కూడా తూట్లు ఓడిశారు. 28 నెంబర్ జీవో తీసుకొచ్చి 29 నెంబర్ జీవో తీసుకొచ్చి మెరిట్ వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల భర్తీ చేసి డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, డిఎస్ పోస్టులు, పెద్ద పెద్ద పోస్టులు రాకుండా అన్యాయం చేశారు. ఇది ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. చివరకు ఎంబీబీఎస్ లోపల కూడా అన్యాయం జరుగుతుంది. ఆ జీవోలు మార్చాలి. జీవో నెంబర్ 55 ప్రకారం మెరిట్ వచ్చిన వాళ్ళను స్లైడింగ్ చేసినప్పుడు మారిస్తే ఆ సీట్లు బీసీలో, ఎస్సీలతో నింపాలని చెప్తే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోపల 2-3 ఏళ్ల కింద మేము చెప్పండి వాళ్ళు పాత జీవో ప్రకారం ఇస్తున్నారు. ఇక్కడ ఈ జీవోను మార్చడం లేదు. అడ్మిషన్ లోపల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. అడుగున ప్రాక్టికల్ గా కేబినెట్ శాఖలకు సంబంధించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏది కేబినెట్ లో నిన్న ఇచ్చిన శాఖలకు సంబంధించి? శాఖలు కూడా ఏం శాఖలు ఇచ్చారు? మత్స్య శాఖ, బీసీ సంక్షేమ శాఖ, ఇంకా హ్యాండ్ హోమ్ శాఖ, శిశు సంక్షేమ శాఖ, హోంశాఖ గాని, రెవెన్యూ శాఖ గాని, R&B గాని మంచి మంచి శాఖలు ఉన్నాయి. ఏదన్నా ఒకటి ఇచ్చారా బీసీలకు? కాబట్టి అడుగున అన్యాయం జరుగుతుంది. ఇది బీసీలలో ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళా ఎదురుదాడి డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు 42% రిజర్వేషన్లు జీవోదీయమని మేము అడుగుతున్నాం. రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ 6 ప్రకారము స్థానిక సంస్థల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలని రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారం వీళ్ళు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఈ బిల్లు పాస్ అయినాక జీవో తీసి ఇంప్లిమెంట్ చేయాలి. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ మాత్రము కేంద్రానికి పంపించి 9th షెడ్యూల్ పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒకటి పంపిణీ. ఒకటి మీరు అన్నారు కదా 42% రిజర్వేషన్ అవసరం ఏముంది? 42% రిజర్వేషన్లు గనక రాష్ట్ర ప్రభుత్వం జీవో తీస్తే మళ్ళీ హైకోర్టు కొట్టివేస్తే అందుకు ఆర్ కృష్ణయ్య బాధ్యత వహిస్తారా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కొట్లాడతాం. సమాజము ఎందుకు బాధ్యత వహించద్దు? కేసు గెలిస్తే ఏం చేస్తారు మీరు? కేసు గెలిచే బీహార్ లో కొట్టేశారు కదా, ఇక్కడ కూడా కొట్టేస్తారు అంటారు. అది కాదు, 50% సీలింగ్ సుప్రీంకోర్టు తీసేసింది. చిత్తశుద్ధితో కొట్లాడితే తప్పనిసరిగా గెలుస్తుంది. ఇక్కడ మీరు చూడండి, అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. చట్టపరమైన అవరోధాలు లేవు. జనాభా లెక్కలు తీశారు, దానికి న్యాయపరమైన అవరోధాలు లేవు. చట్టపరమైన, న్యాయపరమైన, శాసనపరమైన అవరోధాలు లేకుండా ఈ బిల్లు పాస్ చేస్తే రేపు సుప్రీంకోర్టులో కూడా బలమైన అడ్వకేట్ చిన్న చిన్న కేసులకు కోర్టు పెట్టి కొట్లాడతారు. మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించవచ్చు కదా? ఎందుకు ఒప్పియం? ఇప్పుడు మన జనాభా డైరెక్ట్ గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే పంపించారో పంపించిన దాన్ని జయించవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఒప్పుకుంటది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు. మీరు సరైన పద్ధతి లోపల మీరు పంపిస్తే మేము ఒప్పుకుంటామని చెప్పారు. నువ్వు జీవన చేయకపోతే, కోటే కొట్టేయకపోయే, ఇంప్లిమెంటే చేయకపోతే అప్పుడే సుప్రీంకోర్టు కొట్టేసిందని మేము పార్లమెంట్ లో బిల్లు చేయాలన్నా? ఏ పద్ధతి మీద చేయాలి? ఎక్కడన్నా ఏ శాసనసభనన్నా బిల్లు పాస్ అయ్యింది పార్లమెంట్ లో డైరెక్ట్ గా బిల్లు పాస్ అయిన ఎగ్జాంపుల్ ఒక్కరు చూపెట్టు. ఓకే ఓకే వీళ్ళు దొంగ బిల్లు వాళ్ళని వద్దు. పర్ఫెక్ట్ గా కృష్ణ గారు ఒక్క నిమిషం. దాసో శ్రవణ్ గారు ఉన్నారు స్టూడియోలో. ఆయన దాసో శ్రవణ్ గారు ఉన్నారు, ఆయన మీతో మాట్లాడతారు. అన్నతో కాదు, అంటే నమస్కారం గారు. నమస్తే అన్న, శ్రవణ్ మాట్లాడుతున్నా. దాసోజు శ్రవణ్ అన్న. ఇప్పుడు భరత్ గారు ఇంతకుముందు కృష్ణ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారికి కానీ ఇప్పుడున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నడుపుతున్న పెద్దలు ఎవరికి కూడా సబ్బండ వర్గాలకు, అణగదొక్కబడ్డ వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని లేదు. అవుట్ ఆఫ్ కంపల్షన్ కనీసం ఈ పార్టీ పదవులన్న, అది కూడా ఏందండి 69 జనరల్ సెక్రటరీలు, తర్వాత 39-29 వైస్ ప్రెసిడెంట్లు, దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాము అని చెప్పని అంటున్నారు. అదే ఒక 3 వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు, 6 జనరల్ సెక్రటరీ ఇచ్చిండ్రు. అందులోనే మొత్తం పవర్లెస్ గా చేసి పడేసి, దాన్ని జంబోజెట్ గా చేసి పడేసి, పవర్ లేకుండా ఇచ్చినామని చెప్పని వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని అవమానపరిచేట రీతిలో ఆ కమిటీ వేసినారు. దట్ ఇస్ లెఫ్ట్ దేర్ విజ్డమ్. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు ఇవాళ సకల జనుల ది కాస్ట్ సెన్సస్ చేసినారు, కులగణన చేసినారు. కులగణన చేసిన తర్వాత
కేంద్రము చేస్తుందా చేయదా పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రభుత్వానికే కృష్ణన్ అన్నట్టుగా ఒక చట్టం చేసేసి ఆ 42% స్థానిక సంస్థల్లో అమలు చేసే విధంగా చట్టం చేయగలిగేటువంటి సాధికారత వాళ్ళ చేతిలో ఉంది. అది రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. ఇది ముమ్మాటికి మోసం దగా. అది ద వెరీ పర్పస్ ఆఫ్ కాస్ట్ సెన్సస్ దే ఆర్ డిఫీటింగ్. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 బీజేపీ కృష్ణన్న మైట్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఒప్పుకోవడానికి. కానీ ఇప్పుడు కాస్ట్ సెన్సస్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్, అదేదో కాన్స్టిట్యూషనల్ శాంటిటీ లేదు, మ్యాండేట్ లేదన్నట్టు కాకుండా ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ జరిగింది. డేటా అంతా ముందుంది. కాబట్టి మనకు తెలిసి ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక పోలరైజ్డ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు, బీసీ వర్గాలను అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేదో బీసీ వాళ్లకు అదేదో సినిమాల కోట శ్రీనివాసరావు కోడిని చూపెట్టి నాటకాలు ఆడినట్టుగా నాటకాలు ఆడుతా ఉన్నారు కులగరణ పేరు మీద తెలిసిన తర్వాత బీజేపీ కూడా ముందుకు వచ్చి ఆ డేటాను వాళ్ళు బేస్ చేసుకొని చట్టం డైరెక్ట్ గా పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వాళ్ళు చేయట్లేరు, వీళ్ళు చేయట్లేరు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే బీసీలు కేవలం కాన్ఫరెన్సులు పెట్టుకోవడానికి, వర్క్ షాపులు పెట్టుకోవడానికి, అక్కడ ఇక్కడ నినాదాలు ఇవ్వడానికి మాత్రమే మిగిలిపోతా ఉన్నారు తప్ప సాధికారత వచ్చే పరిస్థితి లేదు. ఇది మళ్ళా మీరు రాసి పెట్టుకోండి. మీరు మళ్ళా లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయి. ఈ 42% రిజర్వేషన్ అనేది అమలు కాదు. మొత్తానికి నోట్లే మన్ను కొడతారు. మళ్ళా నినాదాలు ఇచ్చుకుంటా రోడ్ల చుట్టూ తిరుగుకుంటా కోట్ల చుట్టూ తిరుగుకుంటా బీసీ వర్గాలు మళ్ళీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడతారు. ఇంకోటి కాదు. అందుకే మాకు ఆశాజ్యోతి కృష్ణన్ ఉన్నాడు కాబట్టి అయినా సరే ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ రేవంత్ రెడ్డి డస్. రేవంత్ రెడ్డి విశ్వసనీయత అనేది స్పష్టంగా అసెంబ్లీ టికెట్లలో కనబడ్డది, తర్వాత కార్పొరేషన్ చైర్మన్ లో కనబడ్డది, కీలకమైన అధికారిక పదవుల్లో కనబడ్డది, మంత్రివర్గ కేటాయింపుల్లో కనబడ్డది. ఇంత స్పష్టంగా కనబడ్డ తర్వాత యు ఆర్ ఎక్స్పెక్టింగ్ జస్టిస్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి అండ్ హిస్ గవర్నమెంట్ అంటే మనమే ఏదో చెవుల పూలు. ఒక మాట 30 సెకండ్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటిది 2 పార్టీలే, బీజేపీ అటు కాంగ్రెస్. కనీసం బీజేపీ అయినా అది కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, లేకపోతే మా కృష్ణన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయదు, అది చట్టం చేయదు. చట్టం చేయకపోతే బీసీల నోట్లో మన్నుబడాల్సిందేనా అనేటువంటి ఒక ప్రశ్నలు లేవనెత్తుతూ వాళ్ళైనా రాజ్యాంగ సాధికారత ఉన్నటువంటి కులగన డేటాను పట్టుకుని పార్లమెంట్ లో ఒప్పిస్తారా, మెప్పిస్తారా, అమిత్ షానా మోడీనా ఒప్పించి వాళ్ళు చట్టం చేసి బీసీలకు చూడబోయి మేము పట్టుకొచ్చినాం, రేవంత్ రెడ్డి కులగన పేరు మీద డ్రామాలు ఆడి దాని తుంగలో దొక్కితే మేము ఇచ్చినామని చెప్పని వాళ్ళ బీజేపీ ముందుకొచ్చి ఇచ్చేటువంటి సాధికారత అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఎక్సైజ్ చేసుకుంటే బాగుంటుందేమో నేను భావిస్తాను. మెనీ టైమ్స్ వీ హావ్ సీన్ ప్రైవేట్ బిల్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ అండ్ దెన్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్. చట్టాలు చేసినాం. అటువంటిది నేను కూడా చేయొచ్చు. కోర్టుల కేసులు వేస్తామా, కొట్లాడతామా, ఇదంతా పక్కకు పెట్టండి. నౌ ఇండియన్ రేవంత్ రెడ్డి హ్యాజ్ ఎ అథారిటీ విచ్ ఈజ్ నాట్ ఎక్సర్సైజింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ అథారిటీ, దే ఆర్ ఆల్సో నాట్ ఎక్సర్సైజింగ్. ఇద్దరి మధ్యన శాండ్విచ్ అయ్యేది ఎవర్రా అంటే బీసీలు. కులగణన పేరు మీద మోసం. వీళ్ళు ఇవ్వట్లేదని వాళ్ళు ఇవ్వట్లేదని వీళ్ళు అని చెప్పని ఎల్లి మీద మళ్ళీ మీద ఎల్లిబడే అని చెప్పని వాళ్ళ మొత్తానికి బీసీలను అణగదొక్కుతా ఉన్నారు, తుంగలు దొక్కుతా ఉన్నారు. మీ పార్టీని కూడా అంటారు. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా గదే 3 మంత్రులు ఉండే. ఎవరు బీసీలో? ఒకసారి లెక్క చూద్దాం అన్న. మీరు అడుగుతారు, నాకు తెలుసు మీరు మాట్లాడతారని నాకు ఎరక. ఒక మాట చెప్తుండండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరు, ఏం శాఖలు మీరు ఈటల రాజేందర్ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తారా? వినండి, ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్, సారీ ఫస్ట్ హెల్త్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత హెల్త్ మినిస్టర్. ఎక్సైజ్ శాఖ ఎప్పుడన్నా ఒక బీసీలకు ఇచ్చిందా చెప్పి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద శాఖ ఏం కాదు కదా. ఎందుకు పెద్ద శాఖ కాదండి? ఇట్స్ బిగ్ రెవెన్యూ. పైసలు వచ్చాయన్ని అగ్రవర్ణాలు. హోంశాఖ మంత్రి ఎప్పుడన్నా మైనార్టీకి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడో చిన్నప్పుడు 70 ఏళ్ల కింద ఇచ్చినట్టుగా దాఖలాలు ఉన్నాయి. ఒక మైనారిటీ మంత్రే లేడు. బీసీ కదా మైనారిటీ కూడా. ఇప్పుడు మైనారిటీ మంత్రి లేరు. ఇచ్చినట్టు ఇద్దరు బీసీలను అటు స్పీకర్ లో కౌన్సిల్ గా కేసీఆర్ గారు పెట్టిండ్రు. ఇద్దరు బీసీలను మసునాచారి, స్వామి గౌడ్ ఏకోన్ముఖంగా ఇద్దరు, ఒక ఎంబీసీ ఒక బీసీలు ఇద్దరు కూడా అటు అసెంబ్లీ ఇటు కౌన్సిల్ ఇద్దరు కూడా నడిపించినారు. మంత్రివర్గంలో 3 మంత్రులు అంటున్నా. నేను ఏమంటున్నా అంటే సార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వీళ్ళు 3 కదా. గంగుల కమలాకర్ మొత్తం కమలాకర్ కూడా ఉన్నాడు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, 3 ఇంకా ఉన్నారండి. అంతే. ఈటల రాజేందర్ పోయిన తర్వాత మళ్ళీ పెట్టలే. ఈటల రాజేందర్ పోయిన తర్వాత అంతా ఇక ప్రభుత్వం పోయే వాళ్ళ కనపడదు కదా. అప్పుడు ఈటల రాజేందర్ పోయిన తర్వాత పెట్టలే. నాకు ఎగ్జాక్ట్ నాకు లేవు. కేసీఆర్ గారు చేసినటువంటి ఒక సామాజిక న్యాయం
అది అభివృద్ధిలో కానీ లేకపోతే రాజకీయ పదవుల కేటాయింపులో కానీ ఇసుమంతైనా రేవంత్ రెడ్డి గారు చేసి ఉంటే ఈ చర్చ ఇక్కడ రాదు. మీరు కూడా చర్చ బెటర్ ఇవ్వాలా, మీరు చర్చ బెటర్. మీరు ఇలా చర్చ పెడుతున్నారంటేనే వీళ్ళు ఎత్తలేరని చెప్పారు. ఇప్పుడు బీసీ కులగణనపై అసంతృప్తితో ఇప్పటికే తీర్మానం మల్లన్న దూరం అయ్యాడు కదా. ఇప్పుడు మరికొందరు బీసీ నేతలు అసంతృప్తిగా ఉండడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు బీసీ అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకేంటమ్మా, ఇప్పుడు దురదృష్టం మా కృష్ణన్న కూడా ఉన్నాడు కాబట్టి ఇంటున్నాడు కాబట్టి చెప్తున్నా, బీసీలను లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ఓట్లేసే యంత్రాలుగా ఇవాళ పరిగణలోకి తీసుకుంటున్నారు. మేము ఎట్లయినా ఇప్పుడు ఎంత గుండె ధైర్యం ఉండాలా? మీరు అన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి బీసీలకు ఎంగిల్ మెత్తులేసినట్టుగా 10% కూడా మీరు బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ లేకుండా పదవులు ఎట్లా నడుపుతా ఉన్నారు? ఒక పక్కన ఉదయపూర్ డిక్లరేషన్ అంటారు, సామాజిక న్యాయం అంటారు, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటారు, కులగణన అంటారు. పదవులు ఇచ్చేటప్పటికి మాత్రం ఆ ప్రిన్సిపల్స్ ఏవి కూడా పాటించకపోతే ఏంటి అంటే మేము ఏం చేసినా చేయకపోయినా మాకు ఓట్లు వేస్తారు, మేము ఓట్లు కొనుక్కోవచ్చు అనేటువంటి ఒక భావన ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కావచ్చు లేకపోతే ఆయన ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంది కాబట్టి వాళ్ళు ఆట ఆడుతూ ఉన్నారు. మా తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కదా చిరంజీవి గారు, ఆయన ఎందుకో అరే పాప ఆయన ఏం చేసి ఏమన్నాడో ఏమనలేదో నాకు తెలియదండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారి పైన 30 కోట్లు 40 కోట్లు పెట్టి మంత్రి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకుండు అని చెప్పని బాహటంగా అన్నాడు. మరి ఆయన మంత్రిగా ఉండొచ్చు కానీ మరి తీన్మార్ మల్లన్న ఉంటే ఏ కొంపలు పోతున్నాయి, ఏమవుతుంది? They are known for talking without any basis in the party and then excusing. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎక్స్క్యూజ్ చేస్తారు, మరి తీన్మార్ మల్లన్న ఎక్స్క్యూజ్ చేస్తే ఏం పోయేది ఉన్నది? మరి ఎందుకు ఇవ్వండి మంత్రి, ఇవ్వండి. మా అద్దెకి దయాకర్ ఉండే ఇవ్వండి, 3 పోస్టులు ఉన్నాయి కదా. వీఆర్ టాకింగ్ అబౌట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి చర్చ వేరే రకం ఆడుతా ఉన్నాము. ఇవ్వండి, ఎందుకు ఇస్తలేరు మీరు? బీర్లాయిలయా యాదవ్ కమ్యూనిటీ బీర్లాయిలయా ఎందుకు ఇవ్వకూడదు? మీరేమో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలైనా ఒక్కసారి కూడా జీవితంలో మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు కానీ 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలైనా కూడా మంత్రి పదవులు ఇస్తే కొప్పలు పోతాయండి. బీసీలు అంటే ఏమన్నా బిచ్చగాళ్ళు లేకపోతే అడక తినేటోళ్ళు, వాళ్ళకేమీ తెలివి లేని వాళ్ళ? మీకే తెలివి ఉందా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ నెవర్ బికేమ్ ఏ మినిస్టర్, ఈవెన్ ఈ కుడ్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్. మరి వై నాట్ బ్యాక్వర్డ్ క్లాస్ గాయ్? తీన్మార్ మల్లన్న బెటర్, ఇవి హోంమంత్రి ఓడొద్దంటున్నాడు. అంటే ఈ వివక్ష అనమాట. అంటే బీసీలు అనగానే వీడికి పరిపాలన రాదు, లేకపోతే వీడి చేత కాదు, వీడికి తెలివి లేదు, వీడు ఓట్లేసే యంత్రం. వాళ్ళ ఆధిపత్యానికి కుర్చీలు పెట్టుకున్నటువంటి దాని పిల్లర్స్ అంటాం కదా, కాళ్ళు అంటాం కదా, కాళ్ళలో మేము కూడా ఒకటే కదా. మరి వాళ్ళకు కూడా ఎందుకు ఇయ్యారు మీరు? కేసీఆర్ గారికి మీరు అడిగిన ప్రశ్న, మీరు ఆయన డెవలప్మెంట్ లో కానీ లేకపోతే సోషల్ ఎంపవర్మెంట్ లో కానీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ లో కానీ పొలిటికల్ ఎంపవర్మెంట్ లో కానీ వాళ్ళు చేసిన దాంట్లో 5% చేస్తే మీరు చర్చ పెట్టారు భరత్ గారు. మంత్రివర్గ విషయం మీరు చర్చ పెట్టారు భరత్ గారు. శ్రీనివాస్ గౌడ్ గారికి ఇచ్చిన పదవులు కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఇచ్చిన పదవులు కానీ, గంగుల కమలాకర్ ఈటల రాజేందర్ గారికి ఇచ్చిన పదవులు కానీ, మన్సూరాచారి గారికి ఇచ్చిన పదవులు కానీ, లేకపోతే స్వామి గౌడ్ గారికి ఇచ్చిన పదవులు కానీ, మీరు ఆ పదవుల్లో 5% పదవులు ఆ ప్రామినెన్స్ ఆ ఇంపార్టెన్స్ కనుక ఇచ్చుంటే ఈ చర్చ పెట్టరు ఇవాళ మీరు. ఇంకొకటి నేను అనలే కదా 42% అని, నువ్వే అన్నావు కదా 42% అని, నువ్వే అన్నావు కదా ఉదయపూర్ డిక్లరేషన్ అని చెప్పని. ఉదయపూర్ డిక్లరేషన్ పెట్టుకొని డబ్బాలు కొట్టి చెప్పిండ్రు కదా మీరు. ఉదయపూర్ డిక్లరేషన్ మేము మొత్తం ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఇస్తాము, లేకపోతే పారాచూటర్స్ కి ఇవ్వం మేము, ఇట్లా రకరకాల మాటలు చెప్పిండ్రు. బీసీ డిక్లరేషన్ చేసింది మీరు కదా, నేను కాదు కదా. షెడ్యూల్ క్యాస్ట్ విషయంలో న్యాయం చేశారు వాళ్ళకు కూడా. అవునండి, 5% ఉన్న వాళ్ళకు 50% పదవులు వచ్చినప్పుడు 12% ఉన్న వాళ్ళకు వాళ్ళ ప్రపోర్షనేట్ వస్తే న్యాయం ఎందుకు అంటారు? అది కూడా అన్యాయం ఎందుకు? డబుల్ ఇచ్చారు. ఏమంటున్నా అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎ కమ్యూనిటీ విచ్ ఇస్ అబౌట్ 5%, ఇఫ్ దే కెన్ గెట్ 20, 30, 40% వస్తేనేమో తప్పులేదు. కానీ నేనేమన్నా 10% ఉన్నటువంటి ఎస్సీలకు ఒకవేళ పదవి ఎక్కువ వస్తే వాళ్ళకి న్యాయం అయిపోయింది, వాటికి సపరేట్ కూకోవాలి. ఎందుకనాలా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 6 రెడ్డిలకు ఇచ్చారు. నేనేమంటున్నా సార్, అవుట్ ఆఫ్ 18 6 వీళ్ళకి ఇప్పుడు 4 ఉన్నారు. ఈ చర్చ ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పని చర్చ చేస్తే మీకు గుర్తు చేస్తున్నా, మీరు అట్లా చర్చ చేస్తే మీరే బీసీ, నేను బీసీ డిక్లరేషన్ చేయలే, నేను బీసీ డిక్లరేషన్ చేయలే, ఉదయపూర్ డిక్లరేషన్ చేయలే. ఆ తర్వాత నేను సామాజిక న్యాయం చేస్తా అని చెప్పని కాన్స్టిట్యూషన్ పట్టుకొని నేను రోడ్లంతా పట్టుకొని తిరగలేదు. నేనే కాశ్మీర్ టు కన్యాకుమారి తిరుగుతా, నేనే మళ్ళీ నోట్ల మనకు వస్తా అంటే ఎవరు అడుగుతారు? మరి అడగొద్దు, అది కూడా అడగొద్దంటే చెప్పురు, మరి అడగొద్దా చెప్పురు. మరి కృష్ణయ్య గారు చెప్పండి, పార్టీ ఏదైనా బీసీలకు అన్యాయం అయితే జరుగుతుంది. చాలా అన్యాయం జరుగుతుంది, పదవులలో అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు మేము ఎజెండా తోటి పోరాటం చేస్తున్నాం. బీసీ ఉద్యమం అంటే ప్రజల కోసం,